హనుమాన్ పెద్ద జయంతి కార్యక్రమానికి మరి వేలాది మందిగా భద్రాచలంకు హనుమాన్ భక్తులు రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగనే అరకొర వసతులు మరి ఇక్కడ ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎక్కడి నుంచో సాములు ఎన్నో కిలోమీటర్ల నుంచి వచ్చిన సాములకు ఏదైతే లడ్డూ ప్రసాదం అయితేంది, ఇక్కడ స్థానాల గట్టుకాడ మన ఏది డ్రెస్సులు మార్చుకునే ఇది కూడా కరెక్ట్ లేకపోవడం చాలా బాధాకరం. ఓ దిక్కు ప్రభుత్వం ఏమో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కార్యక్రమాలు చేస్తుంటే ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్లనే మరి అరకొర వసతులు ఉండడం చాలా బాధాకరం. మరి దీన్ని పూర్తిగా హనుమాన్ సేవా సమితి తరఫున ఖండిస్తున్నాం. స్వామి ఇక్కడ భద్రాచలంలో ఒక దారుణమైన పరిస్థితి ఏంటిదంటే స్వాములకు కానీ లేకపోతే ఇవాళ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కానీ ఆలయ సిబ్బంది కానీ లేకపోతే ఈవో కానీ ఎండోమెంట్ కానీ ఎలాంటి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏం కనిపించలేదు ఇక్కడైతే. ఉన్నదానితోటే పాత స్వాములు ఎట్లయితే ఉన్నారో పాత పరిచయాలతోటే ఉన్న వాటితోటే అదే వాతావరణంలో వాళ్ళ వీలు కలిగినట్టు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాతా స్వాములు పడ్డ ఇబ్బంది ఇవాళ అంతా ఇంత కాదు. దయచేసి ప్రభుత్వాలు గుర్తుంచుకొని ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్రంలో మన దేవాలయాలను మన ఆలయాలను మనం కాపాడుకోవాలని ముఖ్యమంత్రి గారికి నేను ఈ సదనం వినయిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.